హాయ్ అండి అందరికి. ఇవాళ అయితే ఊరికి బయలుదేరుతున్నాను. 5 రోజులు సెలవులు ఉన్నాయని చెప్పాను కదా. ఇక మొన్నటి నుంచి మా మావి టికెట్ తీయమంటే ఇవాళ రేపు అంటూ జరుపుకుంటూ వచ్చారనమాట. ఇక ఫైనల్ గా అయితే టికెట్ తీశారు. బస్సు వచ్చే టైమింగ్ అయితే 10 గంటలకు అనమాట. మేమేమో 9:30కే వెళ్ళిపోయాము. మేము తీసుకున్న ట్రావెలింగ్ వచ్చేసి అయితే కేవీఆర్. ఇంకా కేవీఆర్ బస్సు వచ్చింది కదా అనేసి లగేజ్ పెట్టేసాం అనమాట. లగేజ్ పెట్టేసిన తర్వాత మీ పేరేంటి అంటే పేరు చెప్పాము. ఇది కదమ్మా వెనకాల వేరేది వస్తుందని చెప్తే ఇంకా బస్ దిగిపోయి అయితే వెనకాల వచ్చిన బస్సు అయితే ఎక్కాను అనమాట. ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు అలా జరగలేదు. నెంబర్ అయితే చూసుకోకుండా ఎక్కేసాను అనమాట, ఊరికి వెళ్లే కంగారు. ఇక పొద్దున్న అయితే ఊర్లో దిగిపోయాను. ఇక మా మరిది గారు అయితే నన్ను తీసుకెళ్ళడానికి వస్తా అన్నారు. అక్కడైతే వెయిట్ చేస్తా ఉన్నాను. పాటు మా మావయ్య అయితే రాలేదు. ఇక నేను ఒక్కదాన్నే వచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఎలాగో సెలవులు కదా 5 రోజులు ఉండి ఇక తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోదామని. ఇక్కడ వర్షం అయితే లేదు కానీ ఇక్కడ విజయవాడ దాటిన తర్వాత అయితే ఫుల్ గా వర్షము. ఇప్పుడు నేను బస్ దిగే టయానికైతే కాస్తంత వర్షం తగ్గింది. వర్షం అయితే చిన్నగా మళ్ళీ స్టార్ట్ అయింది. మా మరిది ఎప్పుడు వస్తారా అని నేనైతే ఎదురు చూస్తా ఉన్నాను. ఈ లోపు అయితే ఆయన వచ్చారనమాట. ఇంకా ఆయన వచ్చిన వెంటనే మా ఇంటి దగ్గర అయితే దించేసారు తీసుకుని వెళ్ళి. ఇక నేను వెళ్ళిన వెంటనే అయితే మా చెల్లి నా కోసం టీ అయితే పెట్టింది. ఎప్పుడు స్లీపరే తీసుకుంటాం కానీ మా మావయ్యని అయితే సీటే బుక్ చేయమని చెప్పాను అనమాట. పిల్లలైతే లేరు కదా, పిల్లలు ఉంటే అయితే 2 స్లీపర్లు తీసుకుంటే మా పిల్లలిద్దరికి నాకు అయితే సరిపోతుంది. కానీ నేను ఒక్కదాన్నే కదా, స్లీపర్ వద్దులే మామూలుగా సీట్ తీసేయని చెప్తే సీట్ అయితే బుక్ చేశారు. కానీ అదేమో విండో పక్కన కదా, ఫుల్ గా వర్షం రావడంతో నీళ్ళు అయితే లోపలికి వచ్చేసాయి అనమాట. అక్కడ బస్ ఎక్కేటప్పుడేమో చాలా ఉడుగ్గా అయితే ఉంది. కానీ సగం దూరం వచ్చేసరికి అయితే చలి స్టార్ట్ అయింది. ఇక నాతో పాటు నేనేం బెడ్షీట్ లాంటివి ఏం తీసుకుని వెళ్ళలేదు. చాలా పెద్ద పెద్ద ఉరుములు రావడం, అలాగే వర్షం కూడా చాలా గట్టిగా పడ్డదనమాట. ఇక వర్షానికి కూడా సరిగా నిద్ర కూడా పట్టలేదు. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే హెడేక్ గా ఉంది అని చెప్తే మా చెల్లి స్ట్రాంగ్ గా అయితే టీ పెట్టింది. మా చెల్లి పెట్టే టీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ పౌడర్ ఎక్కువ వేసి అయితే పెడుతుంది అనమాట స్ట్రాంగ్ గా. ఇంక అందుకని మా చెల్లిని అయితే పెట్టమని చెప్పాను. నేను వెళ్ళేసరికి అయితే మా పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు, మా అమ్మ తల్లి కూడా నిద్ర లేవలేదు. ఇక నేను బ్రష్ చేసుకుని అయితే మా చెల్లి ఇచ్చిన టీ తాగాను. టీ తాగుతూ మా అమ్మతోని మా చెల్లితోని అయితే మాట్లాడుతూ ఉన్నాను. మా చెల్లి అయితే చాలా రోజుల తర్వాత కాస్త నన్ను నవ్విచ్చింది. ఎప్పుడు వచ్చినా 1-2 రోజులు ఉండైతే వెళ్ళిపోతున్నాను కానీ ఎక్కువ రోజులు అయితే ఉండట్లేదు. ఇప్పుడైతే 5 రోజులు ఉండడానికి వచ్చాను. నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటే నా దగ్గరికి మా అమ్మ తల్లి వచ్చి ఇదేంటి అని అడుగుతూ ఉంది. మాట్లాడమ్మా అమ్మ తల్లి, మాట్లాడు. బద్దం నీకేం తీసుకొచ్చింది? ప్యాంటు, షర్టు, చెప్పులు, పప్పులు, ఫ్రూట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.